అనసూయ భరద్వాజ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించి కామెడీ షోలలో బుల్లితెరపై గ్లామర్ అద్దింది అనసూయ. అలాగే పలు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పుష్ప 2 సినిమాలో ఓ కీలక పాత్రలో పాన్ ఇండియా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన అనసూయ ఆ తర్వాత మళ్ళీ ఏ సినిమాలోనూ అలాంటి పాత్రలో కనిపించలేదు. అంతేనేం షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో బిజీగా వార్తల్లో నిలుస్తున్నారు. అయితే తాజాగా 3 కొత్త ప్రాజెక్టులపై సంతకం పెట్టినట్టు అనసూయ తెలిపింది. నిన్న ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అనసూయ భరద్వాజ్ సందడి చేశారు. ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం ఆమె నందిగామ వెళ్లారు. ఈ సందర్భంగా అనసూయ తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ పంచుకున్నారు. పూరి జగన్నాథ్ కుమారుడు పూరి ఆకాష్ హీరోగా నటిస్తున్న తల్వారు సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆమె తెలిపారు. అయితే ప్రస్తుతానికి టీవీ షోలు చేయడం లేదని అనసూయ చెప్పారు. కుటుంబం మీదుగా ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. నేడు అందరికీ అమ్మలాగే నేను ఓ టీనేజర్ కి అమ్మని. అందుకే నా ఫ్యామిలీ మీద ఫోకస్ పెట్టాను. పెద్ద కొడుకు టీనేజ్ లోకి అడుగుపెట్టాడు. కాబట్టి కొడుకు మంచి ప్రవర్తన నేర్పించాలంటే అమ్మ దగ్గరుండాలి. తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉండకూడదని కొన్ని టీవీ షోలు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాను. త్వరలో కిర్రాక్ బాయ్స్, కిరాడీ గర్ల్స్ కొత్త సీజన్ ప్రారంభం అవుతుందని అందులో కలుద్దామని అనసూయ చెప్పుకొచ్చారు.